హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. నేను పెట్టే అన్ని వ్లాగ్స్ కన్నా కూడా యూట్యూబ్లో ఇది నాకు కొంచెం స్పెషల్ అని చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పటి నుండో అనుకుంటున్న ఇంటర్వ్యూ వ్లాగ్ అయితే వచ్చేసింది. మేము ఇంటర్వ్యూ కోసం అయితే హైదరాబాద్ అయితే బయలుదేరాము ఇంటి దగ్గర నుండి. 2 months బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా, శాలరీ వచ్చింది అని చెప్పేసి, అది నా యూట్యూబ్ ఇన్కమ్ వచ్చింది అని చెప్పేసి ఒక వీడియో షేర్ చేశాను కదా. అందులో కూడా నేను షేర్ చేసుకున్నాను నాకు ఇంటర్వ్యూ ఆఫర్ అయితే వచ్చిందని చెప్పేసి. అందులో చాలామంది వెళ్ళండి వెళ్ళండి అని అయితే అన్నారు కదా. మీ అందరి వల్లే నేనైతే వెళ్ళడానికి ఇంకా సిద్ధపడ్డాను. నార్మల్గా అయితే నాకు అంటే మనం అన్ని కెమెరాస్ ముందు కూర్చుని మాట్లాడడం అన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఎంత వీడియోస్ చేసే వాళ్ళమైనా సరే కొంచెం అంటే బయటికి వెళ్ళినప్పుడు మనకి అలవాటు లేదు కదా, ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫస్ట్ నుండి భయపడ్డాను. సరే ఎలాగైతే అలాగవుతుంది, ఏదైనా సరే మనం మనకంటూ ఒక లైఫ్లో బిగ్ స్టెప్ అన్నది వేయాలని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ అయ్యాము. మేము శనివారం నైట్ 8కి ఆ టైంకి అయితే మా ఇంటి దగ్గర నుండి బయలుదేరి రేపల్లె స్టేషన్కి అయితే వచ్చాము, రైల్వే స్టేషన్కి. ఇంకా అక్కడ నుండి మేము ట్రైన్ అయితే ఎక్కేసి సండే మార్నింగ్ అయితే మేము సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగాము. ఇలా అయితే మేము నైట్ టైంలో జర్నీ అయితే చేసాము. ఇంకా బాబుని, మా వారు, అలానే మా బావగారు కూడా వచ్చారు ఇంకా మాతో పాటు. ఇంకా మేము అందరం కూడా మంచిగా సేఫ్గానే వెళ్ళాము. అంటే బుక్ చేసుకోలేదు, కానీ జనరల్లోనే వెళ్ళాము. ఒక 4-5 గంటల్లో అంతా కూడా ఫిక్స్ అయిపోయాము వెళ్దాము అని చెప్పేసి. ఇంకా సరేలే అని చెప్పేసి, ఎలాగో ఇంకా రావాల్సిన టైం వచ్చేసింది అనుకుంటా అని చెప్పేసి ఇంకా అందరం కూడా ఫిక్స్ అయ్యాము. అనుకోకుండా ఇంకా అప్పటికప్పుడు ప్రయాణం అయితే చేశాము. ఇంకా పిల్లల్ని తీసుకుని అంటే కష్టంగా ఉంటుందని చెప్పేసి పెద్ద బాబుని అయితే ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలిపెట్టేశాము. చిన్న బాబుని మాత్రం ఇంకా మాతోనే తీసుకొస్తున్నాము. ఇంకా మేమైతే సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చిందని చెప్పేసి ఇంకా దిగడానికి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే బాబునైతే మా వారు తీసుకున్నారు. ఇంకా బ్యాగ్ అయితే నేను తగిలించుకున్నాను. ఇక్కడ అంతా కూడా ఇంకా రష్గా ఉంది, బాగా అందరూ దిగడం ఎక్కడం అంతా కూడా ఇంకా ఫుల్ రష్గా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి మా వారైతే బాబుని తీసుకున్నారు. ఇంకా మేమైతే దిగేసి ఇంకా అక్కడ నుండి మా బావగారు అయితే వస్తామన్నారు. ఇంకా అక్కడ నుండి మా బావగారు బైక్ మీద అయితే ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలామంది ఉన్నారు మా ఊర్లో వాళ్ళు. అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్, అలానే అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ కూడా అక్కడ చదివిన తర్వాత ఇక్కడికి వచ్చి అందరూ కూడా సెట్ అయిపోయారు. జాబ్స్ అయితే చేసుకుంటే ఇక్కడే ఇంకా రూమ్స్ అయితే తీసుకుని, లేదంటే రెంట్కి, లేదంటే ఓన్ హౌసెస్ అయితే ఇంక ఇక్కడే కొనుక్కేసుకుని ఇక్కడే ఉంటున్నారు హైదరాబాద్లో. మాకైతే ఇక్కడ ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు మా బావగారు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడ అంటే మేము స్టేషన్ దిగిన తర్వాత అక్కడ నుండి ఒక బస్సు అయితే ఎక్కి వెళ్ళాలంట. టికెట్లు బుక్ చేసుకుని వస్తే ఇంకా బాగుండేదేమో, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా. ఇంకా బాబు మేమందరం కూడా కొంచెం అంటే నిద్ర లేదు, ఏం లేదు, నార్మల్గా కూర్చుని ఉన్నాం కొంచెంసేపు ఏమో నేను పడుకుని ఉన్నాను. ఇంకా అలా ఎలాగోలా అయితే మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చేసిన తర్వాత అక్కడ ట్రైన్ దిగిన తర్వాత కొంచెం అవతలకి వస్తే ఇంకా అక్కడ బస్సులు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ మెట్రో బస్సు ఏదో ఉంది, ఇక్కడ దాని పేరు ఏదో ఉంది, నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా ఆ బస్సు అయితే ఎక్కేసి మా జర్నీని అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. అక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటే మేము వెళ్ళాల్సిన చోటుకైతే వెళ్ళిపోతే ఇంకా అక్కడ నుండి మా బావగారు అయితే వస్తామన్నారు. ఇంకా అక్కడ నుండి మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇక్కడ నుండి నాకులాగా కొత్తగా చూసే వాళ్ళందరికీ చూపిద్దాము అని చెప్పేసి హైదరాబాద్లో కొన్ని క్లిప్స్ అయితే తీశాను, మీ అందరికీ కూడా చూపిద్దాము అని చెప్పేసి. మనమైతే ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. నేనైతే అంతకు మా పెద్ద బాబుకి అయితే అక్షరాభ్యాసం చేయించడానికి బాసర అయితే వచ్చాము. ఆ టైంలో అయితే హైదరాబాద్ ఇలా రైల్వే స్టేషన్లోకి రావడం అయితే అదే ఫస్ట్ టైము. ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇంకా అప్పుడైతే మర్చిపోలేంలేండి, ఎందుకంటే మా వారిది పర్స్ అయితే అంటే లేపేశారు ఎవరో. ఇంకా అలా గుర్తుంది అంతే. నార్మల్గా అయితే ఇప్పుడు అంత గుర్తేం లేదు, అంటే ఒక 1 year పైన అయిపోతుంది ఇప్పుడైతే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇంతవరకు ఎప్పుడూ అయితే హైదరాబాద్ రాలేదు. ఇంకా అంతా కూడా కొత్తగా ఉంది. ఇంకా అలా చూసుకుంటూ ఉన్నాము. మార్నింగ్ టైంలో కదా, మేమైతే ఇంకా ఫుల్గా నిద్రపోయాము. బాబు నేనైతే అసలు ఫుల్ నిద్రపోయాము. మా వారైతే మాకు కాపలా కాస్తూ చూస్తూ అలా మిడ్ నైట్ వరకు చూసి ఆయన కూడా మిడ్ నైట్ తర్వాత పడుకున్నారంట. ఈ వ్లాగ్ని నేను ఇంటర్వ్యూ వ్లాగ్ అనాలో లేదా జర్నీ వ్లాగ్ అనాలో ఏమనాలో నాకే అర్థం కావడం లేదు, ఎందుకంటే ఇది మొత్తము కూడా 3 days వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. అక్కడికి చిన్న క్లిప్స్ తీశాను కాబట్టి ఇంకా చిన్న వీడియో లాగా అనిపిస్తుంది. 3 days వీడియోస్ ఇవన్నీ కూడా. అంటే సాటర్డే నైట్ మేము ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం. ఇంకా మేము సండే మార్నింగ్కి మేము హైదరాబాద్ వచ్చేసాం కదా. సండే మార్నింగ్ అలానే మండే రోజు ఇంటర్వ్యూ అయితే అయ్యింది. ఇంకా అది కూడా ఈ వ్లాగ్లోనే కంటిన్యూ అయితే చేశాను. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఇదంతా మీ అందరి వల్లే సాధ్యమైంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన లైఫ్లో ఇలాంటి ఒక రోజు అయితే వస్తుందని అయితే. అలాంటిది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఒక ఇంటర్వ్యూ మనకి కూడా రావడం, అది కూడా మన ఛానల్ పేరు మీద శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్ మీద.
ఇంటర్వ్యూ రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో ఇంటర్వ్యూ అంటున్నాను కానీ అక్కడ ఏం మాట్లాడలేదండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం భయంగా అనిపించింది. దానివల్ల అయితే ఏం మాట్లాడాలో కూడా అసలు నాకు గుర్తు కూడా రావట్లేదు ఇప్పుడు చెప్దామంటే. మీరే చూస్తారుగా ఈ వీక్లో అయితే మనకి ఇంటర్వ్యూ అయితే రిలీజ్ చేస్తారంట ఐ డ్రీమ్ మీడియా ఛానల్ వాళ్ళు. మమ్మల్ని పిలిచిందైతే ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేమైతే ఇంటర్వ్యూ అయితే ఇచ్చి వచ్చేసాము. ఎక్కువ టైం కూడా పట్టలేదులేండి, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. బస్సులో నుండి ఇంకా మేమైతే దిగేసాము. మేము రావాల్సిన లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా మా బావగారికి అయితే ఫోన్ చేస్తే అక్కడే దగ్గరే అయితే ఇంకా వచ్చేసి మా బావగారు కూడా మమ్మల్ని తీసుకుని అయితే బైక్ మీద ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఇంకా రాగానే బ్రష్ చేసేసి అందరము కూడా ఇంకా టిఫిన్లు అయితే చేస్తున్నాము. ఇంకా బాబుకి అప్పటికే ఫాస్ట్గా ఆకలి వేస్తుంది. అమ్మ ఆకలి ఆకలి అంటున్నాడని చెప్పేసి ఇలా మ్యాంగో పికిల్ ఉంటే ఇంకా వాడికి వట్టికి వేసేసి అట్టయితే తినిపిస్తున్నాను. వీడి గారాం చూడండి బాబోయ్, వీడి అల్లరి మామూలుగా ఉండదు. బయటకు వస్తే చాలా సైలెంట్గా ఉన్నట్టుంటాడు, కానీ చూడండి అసలు ఎంత వైలెంటో. అక్కడ అట్టు తినిపిస్తుంటే ఏదో అంటే చట్నీ ఏదో నంచలేదని చెప్పేసి అలిగి వెనక పడిపోతున్నాడు. ఇంకా వాడికి తినిపించిన తర్వాత నేను కూడా దోశలు అయితే వేసేసుకుని తిన్నాను. అలానే మా వారు మేమందరం కూడా ఇంకా టిఫిన్లు అయితే అన్నీ కూడా కంప్లీట్ చేసేసాము. తర్వాత అయితే మంచిగా ఒక స్లీప్ అయితే వేసాము. అసలు ఎంత నిద్ర వచ్చిందంటే నైట్ టైంలో సరిగ్గా పడుకోలేదు కదా, ఇంకా దానివల్ల అయితే మంచిగా పడుకున్నాము. పడుకుని మేము 4కి 4:30కి అలా లేచినట్టున్నాం. అంటే మేము మార్నింగ్ వచ్చాం కదా, మార్నింగ్ వచ్చిన తర్వాత కొంచెం సేపు పడుకున్నాము. పడుకున్న తర్వాత ఒక 2కి అలా అయితే మమ్మల్ని లేపేసి ఇంకా బిర్యానీ అయితే చేసుకున్నాము. ఇంకా అదైతే తిన్నాము. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుని మేమంతా కూడా ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చాము. ఏమైనా చూద్దాము తీసుకుందాము, ఇక్కడ బట్టలు అంతా కూడా కాస్ట్ తక్కువ ఉంటాయి కదా, మాకు నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకుందామని చెప్పేసి ఇలా షాపింగ్కి అయితే బయలుదేరాము. ఎర్రగడ్డ షాపింగ్ అయితే చేస్తున్నాము. మేము ఎక్కువ ఏం తీసుకోలేదు. ఏమేమి తీసుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మా వాళ్ళు అయితే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నారు అందరూ కూడా. అక్కడ కొనేది ఏమి ఉండట్లేదు, కానీ చూస్తూ ఉన్నారు అన్నీ కూడా ఏమేమి బాగున్నాయా, అక్కడ ఏమేమి నచ్చుతాయా అలా అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ నేను చూడండి మా వాడికి అయితే స్పెట్స్ పెట్టాను. భలే ఉన్నాడు కదా క్యూట్గా. కాకపోతే వాడికి సరిపోలేదబ్బా తీసుకుందామంటే. కాకపోతే చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో. నాకు కూడా భలే నచ్చాయి. నేను కూడా పెట్టుకుని ట్రై చేశాను, బాగున్నాయి తీసుకుందామని మా వారిని అడిగితే ఎందుకు నీకు అవి అని అన్నాడు. అంతే ఇంకా తీసేసి బాక్స్లో పెట్టేశాను. నిజమే కదా మనం ఎందుకు పెట్టుకోం కదా అని చెప్పేసి. ఇంకా మా వారు చూసారా ఇక్కడ వాచెస్ అలానే కళ్ళజోళ్ళు ఇంకా చాలానే కొంటూ ఉన్నారు. మా వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా ఏమి తీసుకోరు, కానీ ఇక్కడ ఏంటో ఈసారి ఎక్కువగా తీసేసుకుంటున్నారు. సర్లే నేను కూడా ఏం మాట్లాడలేదు. ఆయన ఎక్కువగా నచ్చకపోతే అసలు పట్టించుకోరు, అలాంటిది నచ్చితేనే తీసుకుంటారులే అని చెప్పేసి నేనైతే ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఆయనకు నచ్చినవన్నీ కూడా తీసుకున్నారు. ఇంకా మేమైతే కొంచెం దూరం అలా నడుచుకుంటూ వచ్చాము షాపింగ్ అంతా చేసుకుంటూ. ఇక్కడ పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చాము టీ తాగుదామని చెప్పేసి. ఇక్కడ టీ అయితే బాగుంటుందంట. ఇంకా అందుకని చెప్పేసి మా బావగారు వాళ్ళైతే ఇక్కడ టీ తాగడానికి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడైతే మేము అందరము కూడా తల ఒకరం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టీ అయితే తీసుకుని ఇంకా అందరము కూడా కూర్చుని అయితే తాగుతున్నాము. అక్కడ కూర్చోడానికి కూడా ఎక్కువగా ప్లేస్ లేదు. ఇంకా నేనైతే కూర్చున్నాను, మా వాళ్ళంతా కూడా ఇంకా నుంచుని అయితే తాగేస్తున్నారు. మేమైతే ఇంటర్వ్యూ పేరు చెప్పుకుని ఒక చుట్టేస్తున్నాము హైదరాబాద్లో అయితే. అంత బాగా తిరుగుతున్నాము. ఇంకా 2-3 వ్లాగ్స్ అయితే వస్తాయి, చూస్తుండండి, కమింగ్ సూన్. ఇంకా మేమైతే చూడండి ఇంకా ఇక్కడైతే టీ తాగుదామని చెప్పేసి నుంచుని ఉన్నాము. నాకు ఇక్కడ చూడండి ఈ చికెన్ టైప్స్లో అయితే ఎన్ని తినాలనిపిస్తుందంటే ఈ మధ్య చికెన్ పిచ్చిదాన్ని అయిపోయేలాగా ఉన్నాను. అంతకుముందు అయితే మటన్ ఎక్కువగా తినేదాన్ని, కానీ ఇప్పుడైతే చికెనే ఎక్కువగా నచ్చుతుంది. ఇంకా మా గ్యాంగ్ మొత్తం కూడా చూసారు కదా, టీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. పిస్తా హౌస్ దగ్గర నుంచి ఇంకా టీ అయితే తాగేస్తున్నాము. మా వారు కొంచెంసేపు బాబుని ఇంకా మా బావగారు వాళ్ళు కొంచెంసేపు ఎవరికి వాళ్ళు తలకు కొంచెంసేపు బాబునైతే ఎత్తుకుంటూనే ఉన్నారు. నేనైతే అసలు ఎత్తుకోలేదులేండి. ఇంకా వాళ్ళే చక్కగా ఆడిస్తూ ఎత్తుకుని తిప్పుతూ ఉన్నారు. ఇంకా నేనైతే మంచిగా అవి ఇవి చూసుకుంటూ షాపింగ్ అయితే నేనేమి ఎక్కువ చేయలేదు, నార్మల్గా చూసుకుంటూ వచ్చేసాము. ఇంకా అన్నీ కూడా చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగిపోతున్నారు, కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా బ్యాగ్స్ ఇంకా చాలానే తీసుకుంటూ ఉన్నాము. అసలు వాళ్ళైతే బట్టలు తీసుకుంటున్నారు, ఇంకేదో అంటే బ్లూటూత్ లాగా ఉంటుంది కదా అదొకటి తీసుకున్నారు. వాళ్ళ షాపింగ్ అయితే మామూలుగా లేదు. ఇది మాకు అంటే ఇక్కడ ఎర్రగడ్డలో సండే మాత్రమే ఉంటుందంట కదా, మా లక్కేమో చక్కగా మేము సండే టైంకి అయితే వచ్చాం కదా, మళ్ళీ సండే వరకు అంటే మేము ఉండం కాబట్టి ఇంకా ఈరోజు మంచిగా వెళ్ళొచ్చేసాము షాపింగ్కి అయితే. ఇంకా నెక్స్ట్ అయితే రాగానే ఇంకా షాపింగ్ చేసినవన్నీ కూడా పక్కన పెట్టేశాము. ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను నేను బట్టలు అలాంటివి పెట్టుకోవడానికి. ఇంకా షాపింగ్ చేసినవన్నీ కూడా పక్కన పెట్టేసేసి వీడికైతే టిఫిన్ తీసుకున్నాను. ఇంకా అవైతే పెట్టిస్తున్నాను.
ఇంకా వాడైతే మంచిగా టిఫిన్ చేస్తూ ఉన్నాడు. ఇంక తీసుకున్నవన్నీ కూడా చూపిస్తానులేండి ఏమేమి తీసుకున్నాను. ఇవిగోండి ఇవి అన్నీ కూడా ఇంకా నేను షాపింగ్ చేసినవి, పిల్లల కోసం చెప్పులు ఇవన్నీ తీసుకున్నాను. ఎక్కడికైనా బయటకి కానీ ట్రిప్స్కి కానీ వెళ్ళాలంటే బ్యాగ్ అయితే అసలు ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజైతే ఫైనల్లీ ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. 1K అయితే పడింది. ఇంకా అది ఎలా ఉందో అన్నదైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా నేను ఎర్రగడ్డ మార్కెట్లో అయితే షాపింగ్ చేశాను. ఎర్రగడ్డ మార్కెట్లో మేము ఏమేమి షాపింగ్ చేసాము ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాను. నేనైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను బ్యాగ్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు తీసుకున్నాను ఫైనల్గా. దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. నేనైతే 1000 రూపాయలు తీసుకున్నాను. వర్త కాదో కూడా మీరు చెప్పండి. బ్యాగ్ అయితే బాగుంది, ఎక్కడికైనా ఇలా బయటకు వచ్చినప్పుడు ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇలా అయితే ఇచ్చారు. ఇక్కడ నా బట్టలు, ఇక్కడ మా వారివి పిల్లలు ఇద్దరు ఇలా సెట్ చేసుకోవచ్చు అని అయితే ఇలా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇవి మా బావగారు అయితే షాపింగ్ చేసేసి ఇందులో ఆల్రెడీ ప్యాక్ చేసేసారు. ఇప్పుడు నేనేమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, నార్మల్గా తీసుకున్నాను అంతే. నేనైతే అసలు ఏం తీసుకోలేదు కూడా. ఈ 4 చున్నీస్ తీసుకున్నాను. ఇవి 4 కలిపి 150 అయితే తీసుకున్నారు. అక్కడ అంతా కూడా బార్గెన్ చేయాలి అసలు బాగా. చూడండి అసలు ఇవి ఫస్ట్ చెప్పడం అయితే 2 కలిపి 100 చెప్పారు. 50, 51 ఒక్కొక్కటి. ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మా వారి వాచ్ తీసుకున్నారు. మా వారైతే వాళ్ళ తమ్ముడి కోసం గిఫ్ట్గా అయితే ఈ వాచ్ అయితే తీసుకున్నారు. బాగుంది కదా చూడడానికి, నాకు కూడా నచ్చింది. ఇదేమో ఛార్జర్ పెట్టుకుంటాం కదా, అదొకటి తీసుకున్నారు. ఈ చెప్పులు అయితే తీసుకున్నాము, పిల్లలిద్దరికి తీసుకున్నాను. ఆల్రెడీ మా చిన్నోడు చూడండి వేసేసుకున్నాడు. వేసేసుకున్నావు కదా అప్పుడే నువ్వు. ఈ 2 సేమ్ ఒకే రకం తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఈ మంత్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా, వాళ్ళకి వేసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాము. మా వారు కూడా షాపింగ్ చేశారు. షర్ట్లు ప్యాంట్లు అవి తీసుకున్నారు కానీ ఇంకా వాళ్ళైతే రాలేదు తీసుకుని. ఇవి మాత్రం నేను తీసుకొచ్చేసాను ఇంటికి. ఇవి తీసుకొచ్చి మాత్రం చూపిస్తున్నాను. నేనైతే ఈ ఒక జత చెప్పులు తీసుకున్నాను. నేను నా షాపింగ్ అయితే ఇంతే. ఈ చెప్పులు, ఈ చున్నీలు తీసుకున్నాను అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఈ బ్యాగ్ ఒకటి కొంచెం పట్టుదల మీద తీసుకున్నాను. మా వారు కూడా అంటున్నారు కానీ వేరే బ్యాగ్ తీసుకుందాం అన్నారు, కానీ నేను ఈ బ్యాగే తీసుకుందాం అనుకున్నాను. ఫైనల్లీ నేను షాపింగ్ అయితే ఇదే చేశాను ఎర్రగడ్డ మార్కెట్లో. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కావాలని చెప్పేసి ఇలా కొన్ని ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళేసి తెచ్చుకున్నాను. ఒక కోన్ తెచ్చుకున్నాను, అలానే పిన్నీసులు ఉంటాయి కదా అవి, అలానే బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను. శారీ తెచ్చుకున్నాను, రేపు ఇంటర్వ్యూకి శారీ కట్టుకుందాము అని చెప్పేసి. ఇంకా శారీ మీదకి మ్యాచింగ్ ఈ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంటి దగ్గర నుండి అయితే మా పెళ్ళి శారీ ఒకటైతే తెచ్చుకున్నాను. ఇంకా మా పెళ్ళి టైంలో తలంబ్రాల శారీ ఉంటుంది కదా, అలా ఆ శారీ అయితే తెచ్చుకున్నాను. అదైతే కొంచెం నిండుగా కనిపిస్తుంది, అది ఒక సెంటిమెంట్ శారీ లాగా అయితే ఫీల్ అవుతాను. ఇంక అందుకని చెప్పేసి అది తెచ్చుకున్నాను. ఒక రింగ్ అయితే తీసుకున్నాను. ఇది 50 రూపీస్ అంట, కాకపోతే పెట్టుకుంటే బాగుందని చెప్పేసి తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసేసుకుని ఇంకా నేనైతే ఫుడ్ ఆకలేస్తుంది. ఇంకా ముందైతే అన్నం తినేసేసేయాలి. ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను. చికెన్ కర్రీ వైట్ రైస్ ఇప్పుడు నేను చేతన్ ఇద్దరం కూడా తినేసేస్తాము. నిద్ర చూడండి అసలు కళ్ళ మీదే ఉంది, నిద్రపోవాలి. రేపు ఒక ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది. అలానే నా లైఫ్లోనే ఒక స్పెషల్ డే అనే చెప్తాను. అదేంటో మీరు కనుక గెస్ట్ చేసి నాకైతే కమెంట్స్లో చెప్పండి. నేనైతే గెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. నేను కొన్ని రోజుల నుండి, కొన్ని నెలల నుండి అనుకుంటున్నాను, కానీ ఈ రోజైతే అది అవ్వబోతుంది. అది రేపు అవుతుందా లేదా అదైతే చూద్దాము. నెక్స్ట్ వీడియోస్లో నేను ఏమైంది, మేము ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు వచ్చాము హైదరాబాద్, అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేనైతే పడుకుంటాను. నా ఫేస్ మొత్తం మళ్ళీ రేపు మంచిగా కనిపించాలి కదా, అందుకే. వాయిస్ బాగాలేదు అయినా వచ్చాను. ముక్కులు జలుబు చేసేసింది బాగా, అయినా కూడా తప్పదు కొన్ని వాటికి. సరే ఫ్రెండ్స్, బాయ్. సండే రోజు నైట్ అయితే వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ అయితే వేసుకుని గట్టిగా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా పడుకున్న తర్వాత మండే మార్నింగ్ అయితే లేచి ఇంకా 9కి అలా అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా రెడీ అవ్వడం అయితే మంచిగా రెడీ అయిపోయి మా వారు నేను ఇద్దరము కూడా ఇంకా 10కి అలా అయితే ఇంటి దగ్గర నుండి మేము స్టార్ట్ అయ్యాము. వాళ్ళ లొకేషన్ అయితే పంపించారు, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ టిఫిన్ ఏమీ చేయలేదు, ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ చేయడానికి అయితే ఆగాము. ఇంకా నేను బాబు అయితే తింటున్నాము. మా వారైతే నాకు వద్దులే, కొంచెం హెల్త్ అంటే కంఫర్టబుల్గా లేదు, నాకు తినలే అని అయితే అన్నారు. ఇంకా నాకు మా చేతనికి అయితే ఇద్దరికి కూడా
దోశ అయితే ఇవ్వమన్నాను. ఇంకా ఇప్పించేసి అక్కడ పక్కన నుంచినైతే మా వారైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగుతున్నారు. ఇంకా నేను చేతనైతే టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఇంటర్వ్యూలో మాత్రం మేము ముగ్గురము కూడా సైలెంట్గా ఉండిపోయాము. అసలు ఇంటర్వ్యూ వ్లాగ్ ఎలా ఉంటుందో ఏంటో కొంచెం టెన్షన్గా ఉంది. ఇక్కడ మా వారైతే ఇంకా మా కోసం దోశ అయితే ఆర్డర్ చేసి తీసుకొచ్చి అయితే మాకు ఇచ్చారు. ఇంకా మేమైతే ఈ అట్టు మొత్తము కూడా కంప్లీట్ చేయాలి. మేమిద్దరము కూడా మంచిగా ఈ అట్టు మొత్తం కూడా తినేసామండి. మేము ఆకలి మీద ఉన్నాం బాగా. నైట్ ఎప్పుడో తిన్నాం కదా చికెన్ కర్రీ అన్నం. ఇంకా ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము. బాగుంది దోశ అయితే. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడానో ఒక్క ముక్క అయినా మీతో చెప్దామంటే ఏం మాట్లాడానో కూడా నాకే గుర్తు రావడం లేదు. అక్కడ ఆ అక్క అయితే చాలా క్లోజ్గా అనిపించింది. కానీ నేనైతే అంత ఓపెన్ అవ్వలేకపోయాను. అంటే నాకు ఎందుకో కొత్తగా మనకి ఒక్కసారిగా లైట్స్ వేసేసి కెమెరా ఆన్ చేసేసి అక్కడ కూర్చున్నట్టుగా అనిపించింది. మా వారి కన్నా కూడా నేను పర్వాలేదు బాగానే మాట్లాడాను అనుకుంటున్నాను. కానీ మా వారు ఏమంటున్నారు తెలుసా బయటకు వచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ అన్నావు, ఏం మాట్లాడావు అసలు, అంత సైలెంట్గా ఉన్నావు నువ్వు కూడా అని అంటున్నారు. ఏమో నాకేమో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టెన్షన్గా అలా అనిపించింది. ఇంకా మా వారైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగారని చెప్పాను కదా, ఇంకా నాకు కూడా వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగాలనిపించింది. అందుకని చెప్పేసి నేను కూడా వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టూడియోకి అయితే వచ్చేసాము. అంటే ఒక బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఐ డ్రీమ్ మీడియా బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం టచ్అప్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే నేను ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చా కదా, ఇంకా టచ్అప్ ఇచ్చేసి కొంచెం హెయిర్ అదంతా కూడా సరి చేశారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత టీ కానీ కాఫీ కానీ ఇలా తాగుతారా అని అయితే అడిగారు. నాకైతే ఏమీ వద్దని చెప్పాను. ఇంకా మా వారు కూడా ఏమీ వద్దన్నారంట. నార్మల్ డేస్లోనేమో ఫేస్ బాగున్నట్టుగా గ్లోగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఈరోజు అంటే కొంచెం కొత్తగా ఉంది నా ఫేస్ మొత్తము కూడా. ఇంకా చూసారు కదా మేమైతే వెళ్ళి కూర్చున్నాము. ఇంకా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మన శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్ ఇంటర్వ్యూ అయితే మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీక్లో మీరు ఎదురు చూడాల్సిందే ఖచ్చితంగా. ఈ వీక్లో అయితే వాళ్ళు అప్లోడ్ చేస్తాము అన్నారు ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు. ఇంకా వాళ్ళ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తారు. నేనైతే మీకు ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.